ఉల్లాసమైన సంతోషకరమైన సంగీతం మొదలవుతుంది. హాయ్ చిన్నోళ్ళు, నమస్కారం. ఇవాళ మనం ఒక సరదా స్పెల్లింగ్ అడ్వెంచర్కి వెళ్దాం. రెడీనా? మీకు ఎప్పుడైనా ఒక డౌటొచ్చిందా? రన్నింగ్ అని రాసేటప్పుడు 2 ఎన్లు ఎందుకుంటాయి, కానీ జంపింగ్ అన్నప్పుడు మాత్రం ఒకే పీ ఎందుకుంటుంది? ఏంటి దీని వెనక ఉన్న మ్యాజిక్? ఎందుకంటే దీని వెనక ఒక సీక్రెట్ కోడ్ దాగుంది. అదే మ్యాజిక్ 111 రూల్. వావ్! ఆ రహస్యాన్ని మనమిప్పుడు ఛేదించేద్దామా? ఈ మ్యాజిక్ 111 చెక్ అంటే చాలా చాలా ఈజీ. జస్ట్ 3 స్టెప్స్ అంతే. స్టెప్ 1, ఆ పదంలో ఒకే సిలబలుందా అంటే ఒక్క చప్పట్లోనే పదాన్ని చెప్పగలమా? స్టెప్ 2, ఆ పదంలో ఒకే ఒక్క వవల్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యూలలో ఏదైనా ఒక్కటుందా? ఇక లాస్ట్ స్టెప్ 3, ఆ పదం చివర్లో ఒకే ఒక్క కాన్సనెంట్ ఉందా? సరే, పదండి బిగ్ అనే మాటతో దీన్ని ట్రై చేద్దాం. బిగ్ అంటే ఏంటి? పెద్దది కదా? ఇప్పుడు మన సీక్రెట్ కోడ్ని బిగ్ మీద వాడి చూద్దాం. రెడీనా? మొదటిది, ఒకే సిలబుల్ ఉందా? బిగ్. అవును, ఒక్క క్లాప్లో చెప్పేశాం. రెండవది, ఒకే వవల్ ఉందా? ఐ ఉంది కదా, సో ఎస్. ఇక మూడోది, చివర్లో ఒకే కాన్సనెంట్ ఉందా? జీ ఉంది, సో ఇది కూడా ఎస్. వావ్, చూసారా? 3 సార్లు ఎస్ వచ్చింది. ఎస్, ఎస్, ఎస్. అలాంటప్పుడు మనమేం చేయాలో తెలుసా? ఆ చివరి అక్షరం జీ ఉంది గదా, దాన్ని డబల్ చెయ్యాలి. అంతే, బిగ్ కాస్త బిగర్ అయిపోతుంది. ఎంత సింపుల్ కదా! సరే, మరి ఈ కోడ్ ఎప్పుడు పనిచేయదో కూడా తెలియాలి కదా. ఉదాహరణకి జంప్ అనే పదం తీసుకోండి. మన రూల్ ప్రకారం చివర్లో ఎన్ని కాన్సనెంట్స్ ఉండాలి? ఒక్కటే. కానీ జంప్లో చివర ఎం ఇంకా పి అని 2 ఉన్నాయి, చూసారా? అందుకే ఇక్కడ మన రూల్ అప్లై అవ్వదు. అందుకే మనం డబల్ చెయ్యం. జంపింగ్ అని సింపుల్గా రాసేస్తాం. ఇప్పుడు క్లియర్ కదా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ వంతు. మీకొక చిన్న టెస్ట్. రన్ అనే పదం ఉంది. దీన్ని రన్నింగ్ అని రాయాలంటే మనం ఎన్ని డబుల్ చేయాలా వద్దా? టైం తీసుకోండి, ఆలోచించండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఆధరగొట్టేశారు. రన్ అనే పదం మన 111 చెక్ పాస్ అయ్యింది. అందుకే మనం ఎన్ని డబుల్ చేసి రన్నింగ్ అని రాస్తాం. సూపర్! సో, ఈ మ్యాజిక్ రూల్ని ఎప్పటికీ మర్చిపోకండి. 1 సిలబుల్, 1 వౌల్, 1 కాన్సనెంట్. 3 ఎస్ అయితే లాస్ట్ లెటర్ని డబుల్ చేసేయడమే. చాలా బాగా చేశారు చిన్న ఫ్రెండ్స్. మీరందరూ నిజంగా స్పెల్లింగ్ జీనియస్లు. ప్రతిరోజూ ఇలాగే కొత్త విషయాలు నేర్చుకుంటూ హ్యాపీగా నవ్వుతూ ఉండండి. బాయ్ బాయ్.